వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం పైథాన్లో ఫంక్షన్స్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు పైథాన్లో అసలు ఫంక్షన్స్ ఎందుకు యూజ్ చేయాలో దాని గురించి తెలుసుకుందాం. పైథాన్లో ఈ ఫంక్షన్స్ని ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఏదైనా ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని మోర్ దెన్ వన్ టైం యూజ్ చేయాలంటే అప్పుడు ఈ ఫంక్షన్స్ హెల్ప్ అవుతాయి. అండ్ వన్స్ మనం క్రియేట్ చేసామంటే ఫంక్షన్స్ని ఎన్ని టైమ్స్ అయినా యాక్సెస్ చేసుకోవచ్చు అండ్ యూజర్కి ఎక్కడ కావాలో అక్కడ ఈ ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫంక్షన్స్ యూజ్ చేయడం వల్ల మనం టైప్ చేసిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది ఈజీగా అండర్స్టూడ్ అవుతుంది. పైథాన్లో ఫంక్షన్స్ టూ టైప్స్గా డివైడ్ అయి ఉన్నాయి: బిల్ట్ ఇన్ లైబ్రరీ ఫంక్షన్ అండ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటే పైథాన్ ప్రోగ్రామింగ్ డెవలపర్స్ క్రియేట్ చేసిన అన్ని మెథడ్స్ని మనం బిల్ట్ ఇన్ లైబ్రరీ ఫంక్షన్స్ అంటాం. వీటిల్లో ఎగ్జాంపుల్గా చూస్తే ప్రింట్, ఇన్పుట్, ఇంట్ ఈ మెథడ్స్ అన్ని బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అండ్ ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్న సింటాక్స్ యూజర్ డిఫైన్డ్ సింటాక్స్. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ని మెయిన్గా ఎందుకు యూజ్ చేస్తామంటే యూజర్కి నచ్చినట్లుగా ఈ ఫంక్షన్స్ని క్రియేట్ చేయొచ్చు. అండ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ని డెఫ్ కీవర్డ్తో క్రియేట్ చేస్తాం. అండ్ దాని తర్వాత మనం క్రియేట్ చేయాలనుకుంటున్న ఫంక్షన్కి నేమ్ని ఇక్కడ క్రియేట్ చేస్తాం. ఫంక్షన్ నేమ్ని క్రియేట్ చేస్తున్నప్పుడు ఆ నేమ్లో గ్యాప్ అనేది ఉండకూడదు అండ్ ఫంక్షన్ నేమ్ అన్నది నంబర్తో స్టార్ట్ అవ్వకూడదు. దాని తర్వాత ఇక్కడ పారాంథసిస్, ఫంక్షన్ని మనం క్రియేట్ చేస్తున్నప్పుడు పారాంథసిస్ మ్యాండేటరీగా ఉండాలి. అండ్ అండ్ ఇన్సైడ్ పారాంథసిస్లో మనం పారామీటర్స్ని పాస్ చేస్తాం. అండ్ దాని తర్వాత కోలన్ని మనం స్పెసిఫై చేయాలి. అండ్ నెక్స్ట్ మనం ఫంక్షన్లో ఏదైతే కోడ్ రాయాలనుకుంటున్నామో ఆ కోడ్ అంతా ఇండెంటేషన్ ఫాలో అవ్వాలి. అంటే ఇక్కడ డెఫ్ కీవర్డ్కి అండ్ స్టేట్మెంట్కి మనకి ఇక్కడ స్పేస్ వచ్చింది. ఈ స్పేస్ ఎంత అంటే ఒక ఇండెంటేషన్ స్పేస్, ట్యాబ్ స్పేస్ ఎంత ఉంటుందో అంత మనం ఆ ఫంక్షన్లో ఏమైతే కోడ్ రాయాలనుకుంటున్నామో వాటన్నిటికీ మెయింటైన్ చేయాలి. అండ్ ఆ ఫంక్షన్లో ఏదైతే మనం కోడ్ ఇన్సర్ట్ చేసామో దాన్ని మనం బాడీ ఆఫ్ ది ఫంక్షన్ అని అంటాం. ఫైనల్గా ఏదైనా వాల్యూని రిటర్న్ చేయాలంటే రిటర్న్ కీవర్డ్తో మనం ఆ వాల్యూని రిటర్న్ చేయొచ్చు. ఇప్పుడు ఫంక్షన్ని క్రియేట్ చేద్దాం. ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే డెఫ్ కీవర్డ్తో క్రియేట్ చేస్తాం. తర్వాత ఫంక్షన్ నేమ్ని మనం స్పెసిఫై చేయాలి. అంటే హలో అని నేను స్పెసిఫై చేశాను. తర్వాత పారాంథసిస్ మనం ఇక్కడ ఇవ్వాలి. ఇప్పుడు ఫంక్షన్లో పారామీటర్స్ ఏమీ పాస్ చేయకుండా ఉన్న ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాం. సో పారామీటర్స్ ఇక్కడ మనం పాస్ చేయలేదు. దాని తర్వాత కోలన్ స్పెసిఫై చేయాలి అండ్ ఎంటర్ కొట్టగానే ఫంక్షన్లో ఏదైతే స్టేట్మెంట్స్ మనం ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో వాటన్నిటికీ ఇండెంటేషన్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. ఇక్కడ ట్యాబ్ స్పేస్ మెయింటైన్ చేస్తున్నాం. ఫంక్షన్ బాడీలో మనం వెల్కమ్ టు ఎవ్రీవన్ అండ్ ప్రోగ్రామింగ్ తెలుగు టెక్ అనే 2 స్ట్రింగ్స్ని ప్రింట్ చేస్తున్నాం. సో ఏదైనా ఒక వాల్యూని ఫంక్షన్ నుంచి రిటర్న్ చేయాలంటే అది లాస్ట్లో మనం రిటర్న్ కీవర్డ్ ద్వారా రిటర్న్ చేస్తాం. అండ్ ఏదైనా ఫంక్షన్ నుంచి రిటర్న్ చేయాలంటే మనం రిటర్న్ స్టేట్మెంట్స్ ఖచ్చితంగా లాస్ట్ స్టేట్మెంట్ అయి ఉండాలి. సో అప్పుడు మాత్రమే మనకి ఫంక్షన్ ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఇప్పుడు హలో అనే ఫంక్షన్ని ఇక్కడి నుంచి కాల్ చేద్దాం. ఫంక్షన్ని మనం కాల్ చేయాలంటే జస్ట్ ఫంక్షన్ నేమ్ విత్ పారాంథసిస్తో కాల్ చేస్తే ఆ ఫంక్షన్లో ఉన్న కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు రన్ చేస్తే ఇనీషియల్గా హలో అనే ఫంక్షన్ కాల్ అయింది. దాని తర్వాత వెల్కమ్ టు ఎవ్రీవన్ ప్రోగ్రామింగ్ తెలుగు టెక్ అని ప్రింట్ అయ్యాయి. ఇక్కడ ప్రింట్ దిస్ ఈజ్ ఫస్ట్ లైన్ అని మెన్షన్ చేశాను. తర్వాత ఫంక్షన్ కాల్ చేశాను. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు దిస్ ఈజ్ ఫస్ట్ లైన్ అని మనకి ఇనీషియల్గా ప్రింట్ అయింది. ఎందుకంటే పైథాన్లో ప్రోగ్రామ్ అన్నది మెయిన్ కోడ్ నుంచి స్టార్ట్ అయ్యి దాని తర్వాత మనం ఫంక్షన్ ఏదైనా మెన్షన్ చేస్తుంటే దాన్ని కాల్ చేసిన తర్వాత ఆ ఫంక్షన్లోకి వెళ్తుంది. సో అందుకని ఫస్ట్ దిస్ ఈజ్ ఫస్ట్ లైన్ అని ప్రింట్ అయింది. దాని తర్వాత మనం మెథడ్ని కాల్ చేసాం కాబట్టి ఆ మెథడ్లో ఉన్న కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు ఫంక్షన్లోకి పారామీటర్స్ని పాస్ చేద్దాం. ఏ అనే పారామీటర్ని పాస్ చేస్తున్నాం. ఇక్కడ హలో అనే ఫంక్షన్లో 250 అని పాస్ చేశా. ఇప్పుడు రన్ చేస్తే మనకి
వెల్కమ్ ఎవ్రీవన్ అండ్ ప్రోగ్రామింగ్ తెలుగు టెక్ అని ప్రింట్ అయ్యాయి. సో ఇలా మనం పైథాన్లో యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ని పారామీటర్స్ లేకుండా అండ్ పారామీటర్స్ ఉంటే ఎలా కాల్ చేయాలన్నది ఇప్పుడు చూసాం. ఇప్పుడు హెల్లో 100 అని మెన్షన్ చేశాను, హెల్లో 1 అని మెన్షన్ చేశాను. ఇప్పుడు రన్ చేస్తే ఇక్కడ హెల్లో ఫంక్షన్ అన్నది 3 టైమ్స్ కాల్ అయింది కాబట్టి హెల్లో ఫంక్షన్లో ఉన్న కోడ్ మనకి 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది. సో ఇలా మనం ఒక్కసారి ఫంక్షన్ని క్రియేట్ చేసి మోర్ దెన్ 1 టైం ఆ కోడ్ని మనకు నచ్చినట్లుగా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మనం ఫంక్షన్స్ పారామీటర్స్ని ఎన్ని రకాలుగా పాస్ చేయొచ్చు అని తెలుసుకుందాం. అండ్ ఆ వీడియో మీకు కావాలంటే స్క్రీన్పై కనిపిస్తున్న వీడియోపై ట్యాప్ చేయండి. For more videos, subscribe to my channel. Thank you.